ఒకప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల అనుకూలత విషయంలో వెనకబడుతుందా అంటే అవును అనే సమాధానమే వినబడుతుంది, కనబడుతుంది. ఈ ప్రశ్నకు బలం చేకూరేలా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చాంశంగా మారింది. జూలై 17, 2026 తేదీన విడుదల చేసినటువంటి ఈ నివేదిక ప్రకారం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 48.7 స్కోర్తో 8వ స్థానంలో, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6వ స్థానంలో నిలిచింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఏపీ ఇప్పుడు 8వ స్థానానికి దిగజారిపోయింది. రాష్ట్రం ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఉన్నప్పటికీ టాప్ 5లో చోటు సంపాదించలేకపోయింది. దేశవ్యాప్తంగా తొలి 5 స్థానాల్లో గుజరాత్ 56.6, మహారాష్ట్ర 53.7, తమిళనాడు 53.3, గోవా 53.1, ఈవెన్ పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా 52.4 టాప్ 5లో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ వెనుకబడడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనతగా ఉండడమే, చాలా బలహీనంగా ఉండటమే కారణం అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తుంది. రాష్ట్ర మొత్తం అప్పులు జిఎస్డిపిలో 35% చేరుకుంటే ఇది పెద్ద రాష్ట్రాల సగటు 30.3% కంటే ఎక్కువగా నమోదైందంట. అలాగే రాష్ట్ర ఆర్థిక లోటు ఆర్థిక సంఘం నిర్దేశించినటువంటి పరిమితిని మించి ఉండడంతో అభివృద్ధి, పెట్టుబడుల మీద ప్రభావం పడుతున్నట్లు నివేదిక చెప్తుంది. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ వీటన్నిటిని కూడా చూస్తారు. వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏ పొజిషన్లో ఉన్నారు, వీళ్ళ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటిని అన్నింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. తర్వాతే ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారు. పారిశ్రామిక విధానాలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు ప్రకటించినటువంటి ప్రోత్సాహాలు, అదేవిధంగా ఆ పరిశ్రమలకి ఇవ్వాల్సినటువంటి నిధులు, వాటిలో కూడా జాప్యం పెట్టుబడుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ వాళ్ళ నివేదికలో చాలా స్పష్టంగా రాసి ఉన్నారు. విద్యుత్, నీరు వంటి అనుమతుల కోసం అనేక శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రాజెక్టుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా కార్మిక సమస్యలు, నియంత్రణ వ్యవస్థ మీద పెట్టుబడిదారుల అభిప్రాయాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం కూడా రాష్ట్ర స్కోర్ మీద ప్రభావం చూపిన అంశంగా కూడా గుర్తించింది. ఈవెన్ మినిమం బేసిక్ మౌలిక సదుపాయాల విషయంలో విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు మెరుగ్గా ఉన్నప్పటికీ టైర్ 2, టైర్ 3 నగరాల్లో రహదారి నాణ్యత, అలాగే విమానాశ్రయంలో కార్గో సదుపాయాలు ఉంటాయి కదా, ఆ కార్గో సదుపాయాల అభివృద్ధి కూడా అవసరమో అని చెప్పేసి నివేదికలో చాలా స్పష్టంగా సూచించింది. అయితే డిజిటల్ లావాదేవీలు, అదేవిధంగా సహజ వనరుల లభ్యత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదర్శన కనబరిచినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. కానీ ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, అప్పులు పెరుగుతున్నాయి, పరిపాలనలో జాప్యాలు వంటి కారణాలు చూపుతూ వీటన్నిటి వల్ల రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకోలేకపోయింది అని చెప్పేసి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదిక చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన చాలా స్పష్టంగా కళ్ళ ముందే ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ నివేదిక చదువుకుంటే కూడా చాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఆ నివేదిక